తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వారంలోనే 2 కొత్త పథకాలను సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడు మనకు ఒక మంచి సమాచారం, గుడ్ న్యూస్ అయితే వస్తుంది. సో ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఎవరైనా లైక్ చేయండి, వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు అనేవి పెట్టుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇప్పుడు డిజిటలైజేషన్ అయితే చేస్తున్నారు. అంటే కంప్యూటర్ లో ఈ అప్లికేషన్ వచ్చినన్నింటినీ కూడా ఎంటర్ అయితే చేయడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఎంట్రీ ప్రాసెస్ అనేది 17వ తేదీలోపు పూర్తి చేసే విధంగా అన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ లోపే మనకి మంత్రి సీతక్క గారైతే మరియు ఇతర మంత్రులు కూడా ఒక మంచి సమాచారం అయితే ఇస్తున్నారు. ఈ వారంలోనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఈ 2 పథకాలను ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను, హామీలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో అయితే ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షల పెంపు అమలులోకి రాగా ఈ వారంలోనే మరో 2 గ్యారెంటీలు అయితే పట్టాలెక్కనున్నాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను అమలు చేయనున్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం అనేది కీలకంగా తీసుకుంటున్నట్లు కనబడుతుంది అన్నమాట. ఉచిత విద్యుత్ అనేది 200 యూనిట్ల వరకు ఉంటుంది. 200 యూనిట్లు దాటితే మాత్రం మీరు ఎన్ని యూనిట్లు అయితే వస్తాయో అంత మీద అయితే కట్టుకోవాలి. మాక్సిమం మనకి పల్లెటూరులో ఉండే వాళ్ళకి 200 యూనిట్లు అయితే రాదు. ఇక పట్టణంలో ఉండే వాళ్ళకి అయితే మాత్రం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళకైతే 200 యూనిట్లు దాటితే మనకి ఈ డబ్బులు అనేవి కట్టవలసి ఉంటుంది. ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ ఏదైతే ఉందో అది త్వరలోనే ప్రారంభించాలని కేబినెట్ కూడా తెలుస్తుంది. ఈ ఫిబ్రవరి 1 నుంచి మనకి అమలు చేయాలని చూస్తుంది. తప్పనిసరిగా ఈ పథకాలను రావాలంటే రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలు అనేవి అమలు